చంద్రబాబును జైలు నుండి బయటకు తేకపోవడంలో టీడీపీ లీగల్ టీం పూర్తిగా విఫలమైందా? స్కిల్ డెవలప్మెంట్ కేసు వాదనలలో పసలేదా? న్యాయమూర్తులను చంద్రబాబు లాయర్లు ఆకట్టుకోలేకపోయారా? చంద్రబాబు లాయర్లు సరైన వ్యూహాలను రచించలేదా? లేక చంద్రబాబే రాంగ్ డైరెక్షన్ చేశారా? సుప్రీంలో క్వాష్ పిటిషన్ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? బెయిల్ పై బాబు ఆసక్తి చూపకపోవడమే ఈ పరిస్థితికి కారణమా? మరి ఇంతకాలం అధినేత జైల్లో ఉంటే క్యాడర్ నెట్టుకురాగలదా? టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో నుంచి బయటకు తేవడంలో లీగల్ టీం ఘోరంగా విఫలమైందనే వాదన ఆ పార్టీ వర్గాలలోని బలంగా వినిపిస్తుంది. ఈ కేసులో వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు సరైన వ్యూహాలను రచించలేదనే వాదన వినిపిస్తోంది. కేసును డిస్మిస్ చేయించడానికే ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబును జైలు నుండి విడిపించేందుకు వాదనలు చేయలేదనే అపవాదు ఏర్పడింది. అయితే తనకు బెయిల్ వద్దని, అక్రమ కేసును కొట్టివేయించాలనే బాబు కోరికతోనే చంద్రబాబు లాయర్లు బెయిల్పై దృష్టి పెట్టలేదనే వాదన ఉంది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 18 రోజులు గడుస్తోంది. అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో గత శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను చంద్రబాబు తరపు లాయర్లు సోమవారం మెన్షన్ లిస్ట్ చేశారు. సోమవారం మెన్షన్ లిస్ట్లో చంద్రబాబు కేసు ప్రస్తావన లేకపోవడంతో మంగళవారం ప్రస్తావించాలని సీజేఐ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించారు. కానీ మంగళవారం చంద్రబాబు పిటిషన్ పై విచారణ జరుగుతుందని భావించినప్పటికీ నిరాశ ఎదురైంది. సీజేఐ నేతృత్వంలో క్యూరేటివ్ పిటిషన్ పై మంగళవారం స్పెషల్ బెంచ్ సమావేశం జరగనుంది. దీంతో ఇతర కేసుల ప్రస్తావనను సీజేఐ డివై చంద్రచూడ్ అనుమతించలేదు. దీనికి తోడుగు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టు సెలవుల నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ మరో వారం పాటు జరగనుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కింది కోర్టులలో సైతం తీర్పు రిపీట్ అయ్యే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సుప్రీంకోర్టు విచారణలో 3 రకాల తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది చంద్రబాబుపై నమోదైన కేసులు కొట్టివేయడం, రెండవది చంద్రబాబు ఒక్కరికే కేసు నుంచి విముక్తి కల్పించడం, ఇక మూడవది తీర్పుగా కింది కోర్టులు చెబుతున్నట్లుగా విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు మాత్రం సాంకేతిక అంశాలను చుట్టూనే తమ వాదనలు వినిపిస్తున్నారు. కేవలం సెక్షన్ 17A ప్రకారం చంద్రబాబు అరెస్ట్ విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీం కొట్టేస్తే ఇప్పట్లో ఆయన బెయిల్పై బయటకు వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. మరోపక్క కేంద్రం దర్యాప్తు సంస్థ ఈడీ సైతం దీనిపై కేసులు నమోదు చేసింది, నిందితులను అరెస్ట్ చేసింది. అందులో దొరికిన లూప్ హోల్స్ తోనే సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేయగలిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో కేసులు కొట్టివేత కంటే బెయిల్ తెచ్చుకోవడమే మంచిదని న్యాయ నిపుణులు సలహాలిస్తున్నారు. టీడీపీ అధినేత మాత్రం ఎన్నికల ముంగిట క్వాష్ పిటిషన్తో బయటపడితే ఇక రాష్ట్ర ప్రభుత్వం తనను టచ్ చేయలేదనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే అంతటి సాహసానికి దిగుతున్నారు. అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం పార్టీకి నష్టం చేస్తుందని, ఆధారాలు లేని కేసులు వెంటనే బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఎప్పటిలాగే చంద్రబాబు ప్రజల్లోకి వెళితే పార్టీకి లాభం ఉంటుందని, అలా కాకుండా అధినేత జైల్లో ఉండి న్యాయ పోరాటంలో పదే ఎదురు దెబ్బలు తినడం క్యాడర్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుందని, ఇప్పటికైనా చంద్రబాబు బెయిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అరెస్ట్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే తరువాత సంగతి తర్వాత చూసుకోవచ్చన్న అభిప్రాయం మరికొందరిలో వ్యక్తమవుతుంది. చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని, అటువంటి సమయంలో బెయిల్ తీసుకొని బయటికి వచ్చి అధికార పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఇప్పటికైనా టీడీపీ లీగలైజ్ తన వ్యూహాలను మార్చుకోవాలన్న అభిప్రాయం అన్ని వర్గాలలోనూ వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం చంద్రబాబు మరిన్ని రోజులు రిమాండ్లో గడపడం తప్పేలా లేదు. చంద్రబాబు అనుకున్నది రివర్స్ అవ్వడంతో ఆయనను రిమాండ్లో పెట్టి రోజులు పొడిగిస్తున్నారు. అరెస్ట్ అయింది మొదలు,
ఇంతవరకు కేసుల కొట్టివేతపైనే ఫోకస్ పెట్టారు కానీ ఎక్కడా బెయిల్పై దృష్టి పెట్టలేదు. ఇది వ్యూహాత్మకమా లేకుంటే తప్పిదమా అన్నది పక్కన పెడితే చంద్రబాబు ఇన్ని రోజులు రిమాండ్లో ఉండడం మాత్రం స్వయం కృతాపమే అని చెప్పవచ్చు.